హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? రీసెంట్ గా నేను డెకాయిట్ మూవీ చూసాను అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్పాలంటే మూవీ నచ్చింది, బాగుంది. మెయిన్ గా ఈ మూవీ ఇంటెన్స్ లవ్ స్టోరీ విత్ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ గా మూవీ అవుట్ లైన్ సో హీరో అడివిశేష్ హరి అనే క్యారెక్టర్, హీరోయిన్ వల్ల జూలియట్ మృణాల్ ఠాకూర్ యాక్ట్ చేశారు హీరోయిన్ కింద. సో ఆమె వల్ల తిన్న జైలుకి వెళ్తాడు. సో 13 years ఉంటాడు, రిలీజ్ అవుతాడు. వచ్చాక ఏం చేశాడు, రివెంజ్ తీర్చుకున్నాడా లేదా, అసలు వాళ్ళిద్దరి మధ్యన ఏంటి కాన్ఫ్లిక్ట్, అండ్ దాంతో పాటు చిన్న పాప కూడా ఉంటుంది. ఆ పాప వల్ల సినిమాలో కొన్ని సిచ్యువేషన్స్ కూడా చేంజెస్ అవుతాయి. సో మరి ఏం సిచ్యువేషన్స్ చేంజ్ అయ్యాయి, వీళ్ళిద్దరి మధ్య మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటి, సో ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా మూవీ అయితే చూడాల్సిందే. అండ్ మెయిన్ గా యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ చెప్పాలనుకుంటే కెమిస్ట్రీ బిట్వీన్ విశేష్ అండ్ మృణాల్ ఠాకూర్ చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఎందుకంటే చాలా ఫ్రెష్ గా ఉంది. అండ్ మెయిన్ గా చెప్పాలంటే మృణాల్ ఠాకూర్ గారి ఎక్స్ప్రెషన్స్ చాలా హైలైట్ కున్నాయి మూవీకి. అలాగే అడివిశేష్ గారి పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. రిమైనింగ్ మూవీస్ తో కంపేర్ చేస్తే దీనిలో యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. దీనిలో ఒక రా రస్టిక్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ అయితే మనం చూడొచ్చు ఆయన దగ్గర నుంచి. రిమైనింగ్ క్యారెక్టర్స్ లైక్ అనురాగ్ కశ్యప్ గారు ఉన్నారు, ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, అండ్ సునీల్ గారు ఉన్నారు. ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో వాళ్ళ పరిమితికి తగ్గ పర్ఫార్మ్ బాగానే చేసాయి. అండ్ నెక్స్ట్ మెయిన్ గా బీజిఎం కూడా బాగుంటుంది, సిచ్యువేషన్ తగ్గ ఉంటుంది బీజిఎం. అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి, థీమ్స్ కంపోజ్ చేశారు. నెక్స్ట్ మెయిన్ గా చెప్పాలంటే డైరెక్టర్ గారు షనిల్, ఆయన డైరెక్షన్ బాగుంది. మెయిన్ గా ఇందులో చెప్పాలి అంటే స్టోరీ రొటీన్ గా ఉన్నా సరే స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. అదే హైలైట్ మూవీకి. అండ్ లాస్ట్ లో వచ్చే ట్విస్ట్ కూడా చాలా బాగుంటుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయం. ఎక్సలెంట్ గా ఉంటుంది. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి, బాగున్నాయి చూడటానికి. నెక్స్ట్ మెయిన్ గా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి, సుప్రియ గారు. టెక్నికల్ గా చాలా బ్రిలియంట్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగా కనబడతాయి మీకు, ఆ రిచ్నెస్ ఇవన్నీ మీకు చాలా మటుకు కనబడతాయి. ఈవెన్ సెట్స్ ఉన్నా సరే కొంచెం అథెంటిక్ గానే ఉన్నాయి. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ మీడియం పాప్కార్న్, పారామీటర్స్ పైన చూడొచ్చు. సో మరిన్ని మూవీ రివ్యూస్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ సూన్, బై, థ్యాంక్ యూ.